శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయక చవితి వచ్చిందంటే సంబరంగా వినాయకుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజ చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఎంతమందికి వినాయకుడిని పూజ చేయడానికి ముందు ఇంట్లో ఎలా ప్రతిష్టాపన చేయాలి అన్నది తెలుసు? కొన్నామండి, తెచ్చాము, పూజ చేశాం. కానీ అది పద్ధతి కాదు అన్నది తెలుసుకోవాల్సి ఉంది. మనం తీసుకొచ్చినటువంటి వినాయకుడు బొమ్మ మాత్రమే. మనం పూజ చేసేది వినాయకుడు అనబడేటటువంటి పేరు ఉన్న దేవుడికి. ఈ బొమ్మని మనం దేవుడుగా భావించుకుని అందులో ఆ వినాయక తత్వాన్ని ఆరోపణ చేసి దాన్ని ఆవాహన అంటారు. ఆవాహన చేసి పూజ చేస్తాం. దానికోసం ఏం చేయాలి? తెచ్చినటువంటి వినాయకుడిని ముందు దూరంగానే ఉంచాలి. మనం ఎక్కడ పూజ చేస్తామో అక్కడ పెట్టడం కాదు. మనం పూజ చేసేటటువంటి ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి, అంటే పూర్వకాలం మట్టి ఇళ్ళు ఉండేవి గనక ఆవు పేడతో అలికేవారు. మనకి ఇప్పుడు అటువంటి అవకాశం లేదు గనక చక్కగా కడిగిన చోట ముగ్గు వేసి, ఆ ముగ్గు మీద ఒక పీట వేసి, ఆ పీట ఎత్తుది కావచ్చు, నేల మీద ఉన్నదైనా కావచ్చు, పీట వేసి, ఎప్పుడు చెక్క చాలా ప్రధానమైంది, దాని మీద వస్త్రం వేసి, కొత్త వస్త్రం వేయాలి. ఎందుకంటే పీట మీద ఎప్పుడూ నేరుగా కూర్చుని జపం కానీ పూజ కానీ చేయకూడదంటారు. అట్లాంటి దేవుణ్ణి పెడతామా? పెట్టాం. కనుక దాని మీద ఒక వస్త్రం వేసి, ఆ వస్త్రం మీద ధాన్యం, అంటే మనకి ప్రధానమైనటువంటి ఆహారం బియ్యం గనక బియ్యం పోస్తాం. ఒకప్పుడు వడ్లే పోసేవారట, కానీ చాలా కాలంగా ఎన్నో తరాలుగా బియ్యం పోసేటటువంటి పద్ధతి ఉంది. అలా బియ్యం పొయ్యాలి. దానికన్నా ముందు ఏం చెయ్యాలి అంటే ఈ పీటకి పసుపు రాచి ముగ్గు వేసి, ముగ్గు ఏం వెయ్యాలి? అటు ఇటు అంచులు వెయ్యాలి. అంటే నలుచదరంగా గనక పీట ఉన్నట్టయితే 4 పక్కల ముగ్గు వెయ్యాలి. వేసి మధ్యలో అష్టదళ పద్మాన్ని వెయ్యాలి. అష్టదళ పద్మం ఏ దేవతామూర్తుల దగ్గర ముగ్గు వేసినా చాలా ప్రధానంగా ఉపయోగించేది దాన్నే వేస్తాం. ఎందుకంటే ఒక రేకులో ఒక రేకు ఇమిడి ఏ రకంగా అయితే పద్మపు రేకులు పక్క పక్కన ఉండకుండా ఇలా ఒక రేకుండి మరో రేకు ఇలా ఉంటుంది, అలా ఉంటాయో అలా ఉండేటటువంటి ముగ్గు గనక అష్టదళ పద్మాన్ని వేసి, దానికి పసుపు కుంకుమలు అలంకరించి, అటు పైన వస్త్రం వేసి, వస్త్రం మీద బియ్యం పోసి, ఆ బియ్యం మీద తమలపాకు ఒకటి పెట్టి, గుచ్చుకోదా అండి? మరి మనకైనా గుచ్చుకునేది, దేవుడికి కూడా గుచ్చుకుంటాయి కదా, బియ్యమైనా గుచ్చుకుంటాయి కదా. అందుకని మెత్తగా ఉంటుంది గనక తమలపాకు వేసి, ఆ తమలపాకు మీద మనం తెచ్చినటువంటి విగ్రహాన్ని పెట్టాలి. 2 తమలపాకులు వేస్తారు. ఎందుకంటే ఒకటి విగ్రహం పెట్టడానికి, మట్టి బొమ్మ పెట్టడానికి, మరొకటి పసుపు వినాయకుడిని తయారు చేసి పెట్టడానికి. ఈ పెట్టిన తర్వాత ఇప్పటికి కూడా అందులో మనం పూర్తిగా పూజార్హత విగ్రహానికి వచ్చిందని చెప్పలేం. దానికోసం ఏం చెయ్యాలి అంటే పసుపు, గంధము, కుంకుమ అలంకరించాలి. ఒకసారి ముఖాన, అంటే విగ్రహం అనుకుంటే ఆ విగ్రహం ముఖాన గంధం మీద కుంకుమ పెడితే మాత్రమే అది దేవుడి విగ్రహం అవుతుంది తప్ప లేకపోతే బొమ్మే. అనేక రకాల బొమ్మలు లేవు, దేవుడి బొమ్మలేనా? ఇన్ని రకాల బొమ్మలు ఉన్నాయి, ఇవి కూడా వాటిల్లోగానే అవుతాయి. ఎప్పుడైతే కుంకుమ పెట్టామో ఇది నేను దేవతా విగ్రహంగా భావిస్తున్నాను అని మనం మన మనసులో ఉన్న భావాన్ని చెప్పినట్టు అవుతుంది. అప్పుడు మామూలుగా పెట్టరు కుంకుమ, చందనం పెట్టి, చందనం మీద అంటే గంధం పెట్టి, గంధం మీద కుంకుమ పెడతారు, పసుపుని అలంకరిస్తారు. అప్పుడు ఆ విగ్రహం దేవతా విగ్రహమై పూజార్హతని సముపార్జించుకుంటుంది. దాని ముందు పసుపుతో చేసినటువంటి గణపతిని పెట్టి ఆ తరువాత పూజా కార్యక్రమాలు చేయడం ఉంటుంది. తెచ్చిన విగ్రహాన్ని నేరుగా మనం ఎక్కడ పూజ చేస్తున్నామో అక్కడ పెట్టేస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు గనక దీన్ని అనుసరిస్తే బాగుంటుంది. తమలపాకులు అంత పెద్ద విగ్రహమే ఉండవచ్చు. దొరక్కపోయిన సందర్భంలో మామిడాకు కానీ, తామర పువ్వు కానీ, తామరాకు కానీ, అంటే ఏవైతే మెత్తగా చక్కగా శుభప్రదంగా ఉండాలి, మెత్తగా ఉండాలి కదా, అంటే ఏవి పడితే పనికిరావు, శుభప్రదంగా ఉంటాయో వాటిల్లో విగ్రహాన్ని పెట్టి పూజ చేయాలండి. ఈ తర్వాత పూజా విధానం మొదలైనవన్నీ, అంటే ఏర్పాట్లు చేసుకోవడం, పాలవెల్లి కట్టుకోవడం అదంతా అయిపోయి ఉంటుంది. ఇలా విగ్రహాన్ని పెట్టి ఆ తర్వాత పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. స్వస్తి.